भाइयों बहनों, ये संविधान है। ये हिंदुस्तान के वंचित लोगों की रक्षा करता है, आपकी रक्षा करता है। రాజ్యాంగం రాజ్యాంగం అంటూ రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీ గారు అసలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందే మీరు. భారతదేశ చరిత్రలో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా నెహ్రూ 6 సార్లు రాజ్యాంగాన్ని మార్చితే ఇందిరాగాంధీ 31 సార్లు రాజ్యాంగాన్ని మార్చారు. మీ తండ్రి రాజీవ్ గాంధీ 11 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. ప్రజాస్వామ్య విధానాలను పక్కన పెట్టి మీకు నచ్చినప్పుడల్లా రాజ్యాంగాన్ని మార్చిన మీరు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలంటూ నినాదాలు చేయడం విడ్డూరంగా ఉంది. నాటి నుంచి నేటి వరకు మీ కుటుంబ సభ్యులంతా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. 1975 జూన్ 25న మీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు ఏకంగా దేశంలోనే ఎమర్జెన్సీని విధించారు. ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపారు. పాత్రికేయులను, ప్రతిపక్ష నాయకులను బలవంతంగా జైల్లో వేశారు. సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేశారు. నాడు మీ కుటుంబం రాసిన ఆ చీకటి అధ్యాయానికి నేటి